తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్పై ఈ నెల 13న నమోదు చేసిన కేసులో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని తిరుపతి జిల్లా ఎస్వీయూ క్యాంపస్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు స్పష్టం చేస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తనను బెదిరించి మోసపూరిత మాటలతో ఆర్థికంగా శారీరకంగా వాడుకున్నారనే ఆరోపణలతో టి లక్ష్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్వీయూ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా ఆదేశించాలని కోరుతూ కిరణ్ రాయల్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారన్నారు. పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని అన్నారు. ఈ నేపథ్యంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులను ఆదేశించారు.